సిటీ అమ్మాయి నేను, విలేజ్ అబ్బాయి మా ఆయన. నేను డిగ్రీ చదువుకున్నాను, తను థర్డ్ క్లాస్ చదువుకున్నారు. చాలామంది అడిగారు నన్ను పెళ్ళైన కొత్తలో, ఈ అబ్బాయిని ఎలా చేసుకున్నావు, ఏం చదువుకోలేదు కదా ఏంటి అనేసి. ఫస్ట్ వాళ్ళు చెప్పేటప్పుడు నాకు చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది, ఏంటి నేను ఇలా ఇంత చదువుకొని ఏంటి ఇలా చేసుకున్నానా అని. కానీ నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచన చేశాను, ఏంటి అలా చెప్తున్నారని. మనం బాగుంటే ఎవరు ఓరవలేరు. సో వాళ్ళు చెప్పిన మాటలు మనం గమనిస్తూ ఉండాలి. మనం ఉన్న వాళ్ళమైనా వాళ్ళు లేని వాళ్ళైనా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. అమ్మాయిలు ఎప్పుడు ఉన్నవాళ్ళు కోరుకుంటే లేని వాళ్ళు ఎవరు చేసుకుంటారు చెప్పండి. అందుకు మనం లైఫ్లో ఎవరైనా ఉన్నవాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా చేసుకోవడంలో ప్రాబ్లం లేదు. ఉన్నదాన్ని నాకున్నదే మా హస్బెండ్కి ఇస్తాను, అందుకే తను కూడా ఉన్నవాడే కదా. విడిపోవడానికి ఎన్నో కారణాలు చెప్తారు, మనం అలాంటివన్నీ వినకూడదు. నిజం చెప్పనండి, మా హస్బెండ్ చేసుకున్నందుకు చాలా మంచివాడు. ప్రతి ఒక్క రూపాయి నా చేతిలోనే పెడతాడు. ఈరోజే కాదు, ఫస్ట్ నేను మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి కూడా తను ఎప్పుడు ఒక రూపాయి తీసుకోడు. లేని వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి, అందులో మా హస్బెండ్ కూడా. మనసు ఇంపార్టెంట్ అండి, మనల్ని ఎలా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. తను ఏం చేస్తున్నాడని పక్కన పెడితే మనం చూసుకుంటున్నారా లేదనేది ఇంపార్టెంట్. మనం ఏం చేసినా మన పిల్లల కోసం ఆలోచించాలండి, వెనక ముందు. దానికి అర్థం ఉంటుంది. ఎవరికొండో ప్రతి ఒక్కరికి ఉంటాయి గొడవలు. హ్యాపీగా ఉండాలి.